మీ పవర్ చాలా వాల్యుబుల్. దాదాపు ప్రతిరోజు మీ దగ్గర 500 కంప్లైంట్లు వస్తున్నట్టు మా దగ్గర సమాచారం ఉంది. ఆ కంప్లైంట్లలో హుస్సేన్ నాయక్గా ఒక అవకాశం, సువర్ణ అవకాశంగా ఈ కుటుంబంకి న్యాయం చేయగలిగిన మనస్ఫూర్తిగా అని చెప్పగలిగే విషయం ఒకటి. బాగా హ్యాపీగా నువ్వు సంతోషంగా పనిచేసిందని ఒక 2-3 వర్డ్స్ చెప్పారు. ఆంధ్రాలో ఒక 1800 మంది ఎంప్లాయీస్ ఉండే. వాళ్ళేంటి అవుట్సోర్సింగ్లో ఈ ఎడ్యుకేషన్ దాంట్లో, అదే ఇది ట్రైబల్ దాంట్లో, ఎస్సీలో మన ఏదైనా సోషల్ వెల్ఫేర్ ఉంటుందిగా, దాంట్లో కాంట్రాక్టర్ పద్ధతిలో ఉండే. అవుట్సోర్సింగ్ అనగానే ఎప్పుడైనా ఎగిరిచ్చేయచ్చు, కాంట్రాక్టర్ అనగానే ఆపాల్సి వస్తుంది. దాన్ని 1800 మందికి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో ఇప్పించిన. ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అనే నేను అనుకుంటా. అంటే 1800 మంది జీవితాలు ఒకేసారి మారగలిగినాయి. రెండోది, ఉదాహరణకి మన రాష్ట్రమే తెలంగాణలోని కొత్తగూడెం జిల్లా సీతాయగూడ ప్రాజెక్ట్ ఉండే. చాలా సంవత్సరాల నుండి కొట్టుకోపోయి ఆగమై ఉండే. ఏళ్ళు తరబడి దాదాపు 4-5 సంవత్సరాలు దాన్ని ఎవరు పట్టించుకునేటోళ్ళు పాడలేడు. అక్కడ దాని మీద జీవనోపాధి చాలామంది 1000 ఎకరాలు పంటలు నష్టపోతున్నాయి. అండ్ దాంట్లో చేపలో గిపలో చేసుకొని బతికే వాళ్ళు, బేస్త వాళ్ళు, వేరే వాళ్ళు బతుకుతుండేవాళ్ళు. అలాంటిది మేము మొన్న విజిటింగ్తో 36 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మా దగ్గర కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చినప్పుడు నేను విజిట్ చేసిన. అక్కడనే స్పాట్ కలెక్టర్, ఎస్పీ, దానికి సంబంధించిన శాఖ అధికారులు అందరూ ఆడనే ఉండడం జరిగింది. ఆ చెరువు దగ్గరే పోయి విజిట్ చేసి అక్కడనే మాట్లాడడం జరిగింది. ఇమీడియట్లీ స్టేట్ గవర్నమెంట్ అది కంప్లైంట్గా, అంటే నేను విజిట్ చేసిన అంటే నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే సమస్య పరిష్కారం. అంతే. ఇదే జడ్జ్, సివిల్ కోర్ట్ పవర్స్ ఉంటాయి. మాకున్న అవకాశం మిగతా కోర్టులకు